హాయ్ వెల్కమ్ టు సురేష్ శరం ఛానల్. నేను ఇవాళ ఎందుకు పెట్టలేదంటే ఒక చిన్నగా నేను అప్పుడు లేట్ అయిందనమాట నాకు, దానివల్ల పెట్టలేదు. ఇవాళ అయితే రేపు ఎలానో హాలిడే, ఎల్లుండి ఎలానో హాలిడే, మళ్ళీ సండే కూడా హాలిడే కాబట్టి 3 days వరుసగా టూ వీడియోస్ రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. రేపు వరలక్ష్మి పూజకి నేను తీస్తా, ఖచ్చితంగా అది చూడండి, దేవుడికి భక్తిగా. సో 8 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూస్ మాత్రం పెరుగుతున్నారు. ఆ సబ్స్క్రైబర్స్ అనేది ఇంకా సింగిల్ డిజిట్లో ఉంది. నేను చూస్తుంటే డబుల్ డిజిట్ చేయండి ప్లీజ్. సో ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తాను, ఇంకా ఆలస్యం చేయకుండా. నేను ఇవాళ మూవీ అప్డేట్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ అయితే కింగ్డమ్ మూవీ ఏంటంటే అఫీషియల్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే బ్యాక్ చేసుకున్నారు. 4 weeks థియేటర్కల్ రన్ తర్వాత వస్తుంది ఎలానో ఈ సినిమా. సో ఎక్స్పెక్టెడ్ నేనైతే August 28th అనుకుంటున్నాను. సో August 28th మేబీ ఛాన్స్ ఉంది రిలీజ్ చేయడానికి. చూద్దాం రిలీజ్ చేస్తారో లేదో. నెక్స్ట్ నెంబర్ 2 కన్నప్ప సినిమా అయితే వచ్చి డిజాస్టర్ అయింది. నేను మీకు కన్నప్ప రివ్యూ పెట్టను. ఏ విష్ణు మంచు సినిమా ఉన్నా నేను పెట్టను. మంచు ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా నేను పెట్టను అసలు. ఆ కన్నప్ప ఓటీటీకి వచ్చిన తర్వాత ఒకవేళ నేను చూస్తే, ఇంకా నేను ఉంటే ఖచ్చితంగా పెడతాను. అంటే లైక్ యూట్యూబ్ ఛానల్ ఉంటే అది. సో ఈ సినిమా అయితే తెలిసిందే మనకి, డిజాస్టర్ అయితే అయింది. సో ప్రభాస్ గారి కూడా మరో ఫ్లాప్ పడిపోయింది. ఇంకా ఈ సినిమా థియేట్రికల్ రన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం అనుకున్నాము 4 weeksకి అనుకున్నాము, కానీ వీళ్ళు 5 to 6 weeks అయితే పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారో, దేనికి పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. సినిమా డిజాస్టర్ అయ్యి ఏది లేకుండా HD కూడా వచ్చేసింది, 4K వర్షను బయట గూగుల్లో. దేనికి ఇంకా ఆలస్యం చేశారో నాకు అర్థం కాలేదు. సో నేనైతే ఎక్స్పెక్టెడ్ ఈ ఆగస్ట్ ఫస్ట్ హాఫ్గా వస్తుంది. లేకపోతే మనము వాళ్ళు చెప్పినట్లే 10 weeks అయినా రాయొచ్చేమో. అప్పుడు మరి ఆగస్ట్ లాస్ట్ వీక్ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అప్పుడు రావచ్చు ఈ సినిమా. అప్పట్లో అయితే అందుబాటులో ఉంటుంది. చూద్దాం, నేను చూస్తా ఖచ్చితంగా సినిమాని, చూసి మీకు చెప్తాను. నెక్స్ట్ నెంబర్ 3 గూఢచారి 2 ఆల్రెడీ మీకు చెప్పాను. అది రిలీజ్ డేట్ 1st May 2026 అని. యాక్చువల్లీ గూఢచారి 2 అయితే 1st May కాబట్టి, అంటే 1st May ఎలా అవుతుందంటే, నాకు హిట్ 3 1st May వచ్చింది కదా, అలాగే ఆ సేమ్ డేటే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే అది హిట్ అనుకుంటున్నాను. అది మీకు షేర్ చేసుకున్నాను చెప్పాను. నెంబర్ 4 ఘాటి సినిమా నుంచి మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఘాటి సినిమా ట్రైలర్ అనగానే నేను వేరే ఎక్స్పెక్టేషన్ పెట్టాను, కానీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వాలి. మార్క్ అయితే రీచ్ అవ్వలేకపోయింది. పర్లేదు అనిపిస్తుంది ట్రైలర్. అంటే ఇప్పట్లో వచ్చిన కూలీ వాటులాగా అస్సలు లేదు. ట్రైలర్ ఒక డిఫరెంట్ స్టోరీ, కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. కానీ ట్రైలర్ అయితే డిసప్పాయింటింగ్ అయితే లేదు, జస్ట్ యావరేజ్ అయితే ఉంది. ఈ సినిమా అయితే మనకి ఈ ఆగస్ట్లో అయితే రిలీజ్ అవ్వచ్చు. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చెప్పలేదు ఇంకా, సో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 5 ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే మనం ఫైనల్ షెడ్యూల్ అయితే స్టార్ట్ ఎప్పుడో చేశారు, అయిపోయింది అని అనుకున్నాం. కానీ ఇంకా ఉందంట, ఇంకో 3 సీన్లు ఉన్నాయి. ఆ 3 సీన్లు డైరెక్ట్ చేసిన తర్వాత అయిపోద్ది ఇంకా మూవీ. సో దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అంటే, ఇంకా కన్ఫర్మ్ అంటే సురేందర్ రెడ్డితో ప్రాజెక్ట్ ఉందనుకుంటా. కాకపోతే హరిహర వీరమల్లు పార్ట్ 2, ఓజీ పార్ట్ 2 అయితే ఉంటుంది.
నెక్స్ట్ నెంబర్ 5 సారీ 6 ప్రింటింగ్ మిస్టేక్ అది. సో నెంబర్ 6 హరిహర వీరమల్లు మూవీ అయితే వచ్చి మంచి హిట్ అయితే టాక్తో అయితే రన్ అవుతుంది. సో ఈ మూవీ అయితే మనకి ప్రైమ్ వీడియో వాళ్ళైతే బ్యాక్ చేసుకున్నారు. మనం అనుకున్నాము 3 వీక్స్ అని, కానీ 4 వీక్స్కి అయితే రాసుకున్నారు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ 21 ఆగస్ట్ 22 ఆగస్ట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ దానికి రాలేకపోతే ఆగస్ట్ 28 ఎప్పుడైతే కింగ్డమ్ అని చెప్పానో ఆ రోజైనా రిలీజ్ అవ్వచ్చు. సో అండ్ ఓజీ సినిమా అయితే ఇప్పటి వరకు మనకి 800K లైక్స్ 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఈ సాంగ్ అయితే నాకైతే నచ్చేసింది. ఇంకా మూవీ 25 సెప్టెంబర్ నేనైతే చూసుకుంటాను. నేనైతే అఖండ 2ని బీట్ చేస్తాను అనే ఒక అదేంటిది రగల పైన ఉన్నారు. హరిహర వీరమల్లు ఎవరైతే ఫ్లాప్ అన్నాడో వాడికి ఓజీతో చూపిస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. సో ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. సో ఈ సినిమా అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 8 కూలీ సినిమా అయితే రేటెడ్ అయితే అయింది కాబట్టి మన ఛానల్లో నేను ఒక 2 days అయిన తర్వాత పెడతాను వీడియో, చూడండి. నేనైతే రేటెడ్ కాబట్టి ఎలా అయినా వెళ్ళాలి కాబట్టి మీకోసమైనా వెళ్ళాలి అని కాదు, మూవీ రూల్స్ అయినా చూసి మీకు చెప్తాను సినిమాని. సో ఈ మూవీ అయితే నాకు ఎక్స్పెక్టేషన్ అంత గట్టిగా లేదు, బట్ లేదు. నెంబర్ 9 అయితే మన నెంబర్ 8 ఏదో ఒకటి వార్ 2 అయితే ఉంది. వార్ 2 నుంచి 2 అప్డేట్స్ అయితే వచ్చినాయి. వార్ 2 సెన్సార్ అయితే 2/A, టోటల్ రన్ టైం హిందీలో అయితే 2 hours 43 minutes అయితే పెట్టారు. అదే మన తెలుగు అయితే 2 hours 41 minutes అయితే పెట్టారు. సో అదొకటి. తర్వాత మళ్ళీ ఇవాళ నిన్న ఆ సాంగ్ ప్రమో అయితే రిలీజ్ అయింది. ఎప్పుడు వస్తుంది బ్రో ఆ సాంగ్ ప్రమో అంటే థియేటర్స్లో చూసుకోవాలి. అది మరి ఓటీటీకి వస్తుందా లేదా అని కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. మహావతార్ నరసింహకి అయితే నేను వెళ్తున్నాను. సండే కానీ సాటర్డే కానీ వెళ్తాను. నేను మీకోసం వెళ్తాను. ఇంకా మహావతార్ నరసింహ సినిమా ఎవరైతే చూసారో కొంచెం ఎలా ఉందో కామెంట్లో 1 word అయితే చెప్పండి. సినిమాకి అయితే బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో మహావతార్ నరసింహకి. కొన్ని వీడియోస్ ఆ వీడియో అయితే మీకు షార్ట్స్లో పెడతాను, అది చూసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబర్స్ మాత్రము సింగిల్ డిజిట్లో ఉన్నారు, కొంచెం ఎక్కువ వచ్చేలా చేయండి. సో నేనైతే ఇప్పుడు 10 అప్డేట్స్ చెప్పాను. సో నెక్స్ట్ నేను చేస్తాను ఇంకా టుమారో. సో టేక్ కేర్, రెస్ట్, టేక్ కేర్ ఫర్ ద చైల్డ్స్ అండ్ bye guys. Thank you.